ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్నవారు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, మధిర, ఖమ్మం జిల్లా. సిద్ధులు ప్రసిద్ధులు త్యాగధనులు జ్ఞానఘనులు వాత్సల్యపు వణులు వారే మహనీయులు మన మహనీయులు. మత్సరమే రాని వాళ్ళు, మరణం వేలేని వాళ్ళు, మమతలతో వెలలు వారే మహనీయులు మన మహనీయులు. సాటి మనిషి సౌఖ్యం కై సర్వస్వం బలి చేసిన సత్వశక్తియుతులు వారే మహనీయులు మన మహనీయులు మన మహనీయులు. శ్రీ గణేశాయ నమః, దినేశాయ నమః, వన్హయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. నమో అకించన విత్తాయ నివృత్తగుణవృత్తయే స్వాత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. రాబోయే తరాల వారి క్షేమం కోసం, సౌఖ్యం కోసం, మన నేటి కోసం వారి రేపటిని త్యాగం చేసిన మహానుభావులు, మన మహనీయుల విశేషాలను తెలియచేసే ఐహిక ఆముష్మిక జ్ఞానప్రదాయకమైన కార్యక్రమం మన మహనీయులు కార్యక్రమానికి భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మహానుభావుడు, పరమధార్మికుడు, భాగవతోత్తముడు అయిన ధర్మరాజుకు మహాభాగవతోత్తముడైన నారద మహర్షి ప్రహ్లాద వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. వైకుంఠ చింతా వివర్జిత చేష్ఠుడై ఒక్కడు ఏడుచునొక్కచోట అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక్కచోట విష్ణుడింతియక నివ్వెరుండు లేదని ఒత్తిలి నగుచుండు నొక్కచోట నళినాక్షుడను నిధానము గంటినేడని ఉబ్బి గంతులు వేచునొక్కచోట పలుకునొకచోట పరమేశు కేశవు ప్రణయ హర్షజనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒకచోట నిలచి ఊరకుండు. వైకుంఠ చింతా వివర్జిత చేష్ఠుడై శ్రీ మహావిష్ణువు యొక్క ధ్యానంలో, ఆయన విరహంలో ఒక మూల ఒకడే నిలుచొని ఏడుస్తూ ఉంటాడట. మరి ఒకసారి అశ్రాంత హరిభావనారూఢ చిత్తంతో ఉద్ధతుడై బిగ్గరగా మేను మరిచి పాడుతూ ఉంటాడట. శ్రీ మహావిష్ణువు తప్ప సకలము విష్ణుమయమే, శ్రీ మహావిష్ణువు తప్ప వేరే ఏదీ లేదని తనలో తాను ఒక సత్యాన్ని తెలుసుకున్నవాడిలా నవ్వుతాట ఒకసారి. ఇలా తనలో తానే శ్రీ మహావిష్ణువు యొక్క సర్వమయత్వాన్ని సర్వకాలము అనుభవిస్తున్న ప్రహ్లాదుని వయసు కేవలము అప్పటికి 5 సంవత్సరములు మాత్రమే. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజు తనయునందు నిల్చి పాసి చనవు విష్ణువాయని విధమున నెమ్మి తగిలియుండు నిర్మలాత్మ ప్రణయ హర్షజనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒకచోట నిలిచి ఊరకుండు. ఎంతటి మహత్తరమైన
పరమాత్ముని కృపకు కావలసిన ఏకైక సూత్రాన్ని ఎంత అందంగా బంధించాడు పోతన మహానుభావుడు. ప్రణయ హర్షజనిత బాష్ప సలీల మిళిత పులకుడై ప్రేమావేశంతో కలిగిన ఆనందాతిశయంతో రేగిన పులకలతో ఆ భావాన్ని అలాగే అనుభవిస్తూ ఒక పక్కన తనంత తానే ఉండిపోయేవాట. ప్రేమ కావాలి, దేశం మీద ప్రేమ కావాలి, ధర్మం మీద ప్రేమ కావాలి, తన శీలం మీద ప్రేమ కావాలి, తన భవిష్యత్తు మీద ప్రేమ కావాలి, తన పరమాత్ముడి మీద ప్రేమ కావాలి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఇష్టం ఉంటుంది, ఎక్కడ ఇష్టం ఉంటుందో అక్కడ కష్టం అనిపించదు, దానికోసం కష్టపడి పనిచేయటం జరుగుతుంది. కనుక ప్రేమ పారలౌకికమైన ప్రేమ అయితే పరమాత్మతత్వాన్ని చేరుకోవటం అత్యంత సులభం. కనుక తోటి విద్యార్థిని లేకుండా తోటి విద్యార్థి ఎవరైనా వారి ప్రేమలో విఫలమై అమూల్యమైన జీవితాన్ని త్యాగం చేసుకుంటున్నారే, నాశనం చేసుకుంటున్నారే. ఆ ప్రేమను పరమాత్ముడి వైపు మళ్ళిస్తే కేవలం తమ మాటను కాదు అన్నారు అనే కోపంతో తలకాయ నరగటం మొదలుకొని యాసిడ్లు విసరటం వరకు కూడా తెగిస్తున్నారే. దేశ సేవలోనో, తల్లిదండ్రుల సేవలోనో, తను పుట్టి పెరిగిన గ్రామపు సేవలోనో, తన ఊరి సేవలోనో, తన పాఠశాల సేవలోనో, తన తోటి విద్యార్థుల పెద్దల సేవలోనో జీవితాన్ని గడపటానికి కావలసిన శీల నిర్మాణము అవసరమని భావించి ఈ మనమహనీయుల కార్యక్రమాన్ని ప్రేక్షకులకు భక్తి టీవీ వారు అందిస్తున్నారు. ప్రేమ ఈ సౌందర్యం మీద కాదు ఉండవలసింది, ప్రేమను పొందవలసిన సౌందర్యం వేరే ఉన్నది. శాశ్వతమైనది, నిత్యమైనది, సత్యమైనది, క్షీణింపనిది, అక్షయమైన సంపదను కలుగజేసేది. ఆ అక్షయమైన సౌందర్యాన్ని గురించి మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తెలియజేశారు. ఈ ప్రేమను, ఈ వ్యామోహాన్ని, ఈ సంఘాన్ని వేరే శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైన, అక్షయమైన అందం వైపు మరలిస్తే ఆనందం సొంతమవుతుంది, నిత్యమైన ఆనందం సొంతమవుతుంది. విశాల శ్రీఖండద్రవ మృగమదాకీర్ణ ఘుసృణ ప్రసూన వ్యామిశ్రం భగవతి తవాభ్యంగ సలిలం సమాదాయ స్రష్ట చలిత పదపాంసు నిజకరై సమాధత్తే. విశాల శ్రీఖండద్రవ మృగమదాకీర్ణ ఘుసృణ ప్రసూన వ్యామిశ్రం భగవతి, అమ్మా జగజ్జనని, విశాలమైన మంచి గంధపు చెక్కను తురిమి దానితో ద్రవాన్ని, గంధాన్ని తయారు చేసి మృగమదము, అందులో కస్తూరిని కలిపి అందులోనే ఘుసృణ ప్రసూన వ్యామిశ్రం, కాశ్మీర కుంకుమ పూల యొక్క పొడిని కలిపి నీ అడుగుల ధూళిని సేకరించి వీటన్నింటినీ మిశ్రమంగా నూరి నీవు స్నానం చేసిన స్నానజలంలో కలిపి ఆ పదార్థంతో బ్రహ్మదేవుడు స్వర్గలోకపు అప్సరాకాంతలను సృష్టించాడమ్మా. ఇది అమ్మవారి మీద శంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకం. ఆ సౌందర్యము ప్రవాహం, ఆ సౌందర్య రస ప్రవాహంలో మనం కొట్టుకోబోయే రోజులు ముందున్నాయి. శంకరాచార్యుల వారి జీవిత వృత్తాంతం తెలుసుకుంటున్నప్పుడు, సౌందర్యలహరి స్తోత్రాన్ని చర్చించుకుంటున్నప్పుడు ఈ ప్రణయభావంతో తరించిన వాడికి ముక్తి సత్యము, శాశ్వతము అని పోతన మహానుభావుడు వ్యాస మహర్షి మనకు తెలియజేస్తున్నారు. అంతేకాదు సాత్విక భక్తిభావం, దానికి ఉండే లక్షణాలు ప్రత్యేకంగా చెప్పారు. ప్రళయము, స్తంభము, కోపము, స్వేదము, రోమాంచము, వైవర్ణ్యము, వైశ్వర్యము, అశ్రుపాతము, ఇవి సాత్విక భావానికి ఉండే లక్షణాలు, సాత్విక భక్తి భావానికి ఉండే లక్షణాలు. ప్రళయము, తన దైవం నుండి వేరుపడితే, వేరుపడ్డట్టుగా అనిపిస్తే ప్రళయం వచ్చినట్టుగా చలించిపోవడం, కంపించిపోవడం, ఆ భావనలో, ఆ ధ్యానంలో స్తంభించిపోవడం, భక్తి పారవశ్యంతో శరీర కంపన కలుగటం, శరీరం కంపించిపోవడం. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత స్వేదము జనించటం,
వైవర్ణ్యము, శరీరము వివర్ణం కావటము, వైశ్వర్యము, కంఠము గద్గదికమై జీరబోవటం, అశ్రుపాతము, కన్నుల వెంట ఆనంద బాష్పాలు, భక్తిభావాతిశయంతో ఆ ఆనంద పారవశ్యంతో ఆనంద బాష్పాలు రాల్చటం, ఇవి సాత్విక భక్తికి సూచనలు అని చెప్పారు పెద్దలు. ఇన్ని రహస్యాలను కూడా ఒకే దగ్గర ఒకే పద్యంలో పొందుపరిచి దివ్యమైన ప్రహ్లాదుని యొక్క తత్వాన్ని పోతన మహర్షి ఇటు, వ్యాస మహర్షి అటు మనకు అందించారు. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజు తనయునందు నిలిచి, ప్రపంచంలో ఉన్న సద్గుణాలన్నీ కుప్పలు కుప్పలుగా వచ్చి దైత్యతనయుడైన దైత్యరాజ తనయుడైన ప్రహ్లాదుని యందు నిలిచిపోయి వెళ్ళిపోవట. ఏ రకంగా? విష్ణువాయని విధమున నెమ్మి దగిలియుండు నిర్మలాత్మ. ఇందులో కూడా ఒక ఉపాసనా రహస్యాన్ని మహా ఉపాసకుడు సహజ పాండిత్యుడు అయిన పోతన ఇమిడిచారు. ఏమిటది? శ్రీ మహావిష్ణువు యొక్క సాత్విక భక్తుడైన భక్త శ్రేష్ఠుడైన ప్రహ్లాదునిలోకి సమస్త సద్గుణాలు వచ్చి శ్రీ మహావిష్ణువును విడిచి ఎలాగైతే పోకుండా ఆయనలో ఉంటాయో ప్రహ్లాదుడిలో కూడా అలాగే నిలిచి ఉన్నాయి అని తను ధ్యానించే, భావించే, ఉపాసించే దైవము యొక్క, దేవత యొక్క గుణాలను, ఆ భావాలను అన్నీ సాధకుడు ఎప్పుడైతే పొందుతాడో అప్పుడు ఈ సాధకుడు తన ఆరాధ్య దైవముతో ఏకీకృతుడైనాడు, ఆ ఆరాధ్య దైవాన్ని పొందగలిగాడు అని అర్థం. లౌకిక ప్రపంచంలో కూడా తమ అభిమానించే నాయకుల శైలి, తమ అభిమానించే ఆటగాళ్ల శైలి, తమ అభిమానించే వ్యక్తుల శైలి అనుకరిస్తుంటారు కదా, అలాగే అన్నమాట. కనుక పానీయంబులు దావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. పానీయాలు త్రాగేటప్పుడు, తినేటప్పుడు, నడిచేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, ఆడుకునేప్పుడు, నిద్రపోతున్నప్పుడు సర్వకాల సర్వావస్థలయందు సర్వేశ్వరుడైన జగన్నాథుని ధ్యానము, ప్రార్థనము తప్ప మరే లౌకికమైన కార్యక్రమాలు తెలియని వాడై పసిప్రాయంలోనే పరమ భాగవతోత్తముడైనాడు ప్రహ్లాదుడు, కేవలము ఒక సద్గురువు లభించిన మాత్రం చేత. కనుక సద్గురువు లభించిన వారిలో అదృష్టవంతుడైన క్రితం సారి మనం చెప్పుకున్నట్లుగా అందమైన పరాయి ఓడిపోయిన రాజు యొక్క స్త్రీని తీసుకొని వస్తే, ఈవిడకు కుమారుణ్ణై నేను జన్మించి ఉంటే ఎంత అదృష్టవంతుడై ఉండేవాడినో, నేను కూడా అంతే సౌందర్యాన్ని పొందగలిగి ఉండేవాడిని అని ఛత్రపతి శివాజీ మహారాజు అన్నాడని. ఆయనకు కూడా మహానుభావుడైన సమర్థ రామదాసు గురువుగా లభించాడు. ఆ వృత్తాంతాన్ని తరువాత తెలుసుకుందాం అనుకున్నామే, ఇప్పుడు తెలుసుకుందాం గాక. రామదాసు ఉత్తరాదిన ఒక రామదాసు ఉన్నాడు, దక్షిణాదిన ఒక రామదాసు ఉన్నాడు. ఉత్తరాదిన సమర్థ రామదాసు, దక్షిణాదిన భక్త రామదాసు గోపన్న, నేలకొండపల్లి వాస్తవ్యుడు. సమర్థ రామదాసు సూర్యోజీపంత కుమారుడు. ఆయన తండ్రి, తల్లి రాణుబాయి ఇద్దరు జమీందారీ వంశానికి చెందిన వాళ్లే. సూర్యోజీపంత ఠోసట్, రాణుబాయి సమర్థ రామదాసు యొక్క తండ్రి, తల్లి. రామదాసు గారి తండ్రి ఆ గ్రామపు జమీందారు. తండ్రి మహాసూర్యోపాసకుడు. 12 సంవత్సరాలు సూర్యోపాసన చేసిన తరువాత 2 పుత్రులు కలిగారు. పెద్దవాడికి గంగాధరని పేరు పెట్టుకున్నారు, రెండవ వాడికి నారాయణుడు అని పేరు పెట్టుకున్నాడు. ఈ నారాయణయే సమర్థ రామదాసు అయినాడు భావికాలంలో. చిన్నప్పటి నుండి మహాసాధకుడై తండ్రి రోజుకు 100 సూర్య నమస్కారాలు చేస్తే 2000 సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేసేవాట. కనుక దృఢమైన శరీరాన్ని, సంకల్పాన్ని బాల్యము నుండే పుణికిపుచ్చుకున్నాడు. అంతేకాదు, స్నేహితులతో పందెం వేసుకొని 2 చేతులలో 2 చంకలలో 2 నిండు వడ్ల బస్తాలను 12 సంవత్సరాల ప్రాయంలో మోసి తన దేహబలంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అన్నగారికి వివాహం జరిగి
ఆయన గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన తరువాత తను కూడా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఈయన శ్రీరామ భక్తుడు బాల్యం నుండే. వివాహం ఇష్టం లేక ఒకసారి వెళ్ళి వాళ్ళ ఊరి చెరువులో దూకాడు. ఆత్మత్యాగం చేయడం కోసం కాదు, కంఠం వరకు నీళ్ళు లోతు ఉన్నంత వరకు వెళ్ళి పెళ్లి ప్రసక్తి తీయకుంటే తప్ప నేను బయటికి రాను, ఇంకా ముందుకు వెళ్ళి మునిగిపోతాను అని బెదిరించాడు. సరే నీ ఇష్టమే, అలాగే రారా అని తల్లిదండ్రులు అంటే అప్పుడు బయటికి వచ్చాడు. మరి ఒకసారి మహావృక్షం యొక్క చిఠారు కొమ్మను ఎక్కి దిగలేదు. రెండవసారి పెళ్లి ప్రస్తావన వస్తే వివాహ ప్రసక్తి మీరు తీయకుంటే తప్ప నేను క్రిందికి రాను అన్నాడు. సరే అని మళ్ళా కిందికి రప్పించారు. కొద్ది రోజులకు తల్లి సాక్షాత్తు పరదైవతం కదా, తల్లి మాట వినవారా? సరే వింటానమ్మా, ఏమిటో చెప్పు అన్నాడు. పెళ్ళిదాకా ఇలాంటి మారాము మంకుపట్లు చేయకురా అంటే సరేలే అమ్మ అన్నాడు. అప్పుడు ఆయన మేనమామ కుమార్తెతో వివాహాన్ని నిశ్చయించి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి తంతు జరిపిస్తున్నారు. మహారాష్ట్ర వారి సంప్రదాయం ప్రకారం వధూవరుల మధ్య పరదా కట్టి పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉన్నాడు. మధ్య మధ్యలో సావధాన్ సావధాన్ మంత్రాలలో భాగంగా ముహూర్తం దగ్గరికి వస్తున్నది, జాగ్రత్తగా ఉండండి, సిద్ధంగా ఉండండి అని చెప్పే భాగంలో పక్కనే ఉన్న తన మేనమామ కొడుకుని అడిగాడు. మాటి మాటికి ఈ సావధానం అంటున్నాడు అంటే ఏమిట్రా అని. జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఈనాటితో నీకు స్వేచ్ఛకు సంఖ్యలు పడ్డాయి కదా, నువ్వు ఒక్కడివి వాడవు కాదు, నీకు బంధాలు బాధ్యతలు వస్తున్నాయి అన్నాడు అతను సరదాగా. ఏమిరా పెళ్ళయిందా, ఇంకా చేతులు కాల్చుకుంటున్నావా అని అడిగాట ఒక మిత్రుడు ఒకడిని. పెళ్ళి అయింది, చేతులు కాల్చుకుంటున్నా అన్నట్ట. అదేమిట్రా అంటే ఇంతకుముందు నా ఒక్కడి కోసమే వండేది, ఇప్పుడు ఇద్దరి కోసం నేనే వండాల్సి వస్తుంది అని. అలాగే ఇక నీ స్వేచ్ఛ ఉండదురా అబ్బాయి, అందుకని సావధానం అంటున్నాడు అని సరదాగా అన్న మాటల్ని మరొక్కసారి విన్న నారాయణ పెళ్లిపీటల మీద నుంచి దూకి పారిపోయి ఒక రావి చెట్టు చిటారు కొమ్మన ఎక్కి 3 రాత్రులు గడిపారు. తల్లిదండ్రులు పెళ్లివాళ్ళు అందరూ వచ్చి బ్రతిమిలాడినా దిగలేదు. 3వ రోజు రాత్రి అందరూ వెళ్ళిపోయిన తరువాత ఎవరికీ తెలియకుండా చెట్టు మీద నుండి కిందికి వచ్చి గంగానది తీరానికి బయలుదేరుతూ దారిలో రామాలయం వద్ద ఆగి ఆజన్మాంతము బ్రహ్మచారిణై ఉంటాను, ధర్మ రక్షణ కోసం ప్రయత్నం చేస్తాను అని ప్రతిజ్ఞ పెట్టి నాసిక వద్ద గంగానది వద్ద స్నానం చేసి అప్పుడు కఠోరమైన తపస్సు మొదలుపెట్టాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే 13 అక్షర మంత్రం, 13 అక్షరముల దివ్య మంత్రం. దానిని 13 కోట్ల మార్లు జపించడానికి సంకల్పం చేసుకొని 13 కోట్ల మార్లు ఆ మంత్ర పఠనం చేసిన తరువాత దేశయాత్రకు బయలుదేరాడు. సమస్త భారతాన్ని పర్యటించిన సాధకులలో మొదటివాడు ఆదిశంకరులైతే ఆ తరువాత మనకు ఇంచుమించుగా మొత్తం దేశాన్ని, భారతదేశం మొత్తాన్ని పర్యటించిన సాధకులలో రామదాసు ఒకళ్ళు. సమస్త భారతాన్ని పర్యటించడంలో భాగంగా మన గోదావరి తీరాన్ని పర్యటించాడు, కృష్ణానది తీరాన్ని పర్యటించాడు. దారిలో ఉన్న ప్రతి సాధువులను, సంతులను, మహానుభావులను, వేదాంతులను, శాస్త్రజ్ఞులను అందరినీ కలుసుకుంటూ వారి వారి అనుభవాలను, వారి వారి చరిత్రను తెలుసుకుంటూ ముందుకు సాగిపోయాడు. తరువాత ఒక దగ్గర తన సాధన మొదలుపెట్టాడు. సాధకుడి రూపంలో దండకమండలాలతో పాటుగా ధనుస్సు, బాణములు కూడా వెంట పెట్టుకుని పర్యటించాడు. ఒక గ్రామంలో, ప్రతిష్టానపురం గ్రామంలో హేళనగా వారు అడిగారు, నీ సాధువు ఆకారానికి వీటికి సరిపోవటం లేదు కదా, బాణాలను వేయటం కూడా తెలుసా అని హేళనగా అడిగితే వారికి చూపించడం కోసం ఆకాశంలో ఎగురుతున్న గద్దను క్రింద నుండి కొడితే బాణం గద్ద కింద పడి మరణించింది. సాధువుకు, సన్యాసికి ఇంతటి క్రోధం ఉండటం తగదు కదా, నిష్కారణంగా గద్ద చనిపోయింది, అది సరే, కానీ నీవు ఈ హత్య వల్ల పాపాన్ని మూటగట్టుకున్నావు, నీకు ప్రాయశ్చిత్తం చేయాలి అంటే సరే అని ప్రాయశ్చిత్తం చేయించుకున్నాడు.
ఆ తర్వాత క్రింద పడిన గ్రద్దను తీసుకొని మరి దీని సంగతి ఏమిటి అంటే చనిపోయింది ఇక ఎవరు ఏం చేస్తారు అన్నారు. అంటే మన వేదాలలో మానవులకే ప్రాయశ్చిత్తం ఉంది తప్ప మన క్రోధం కారణంగా అమాయక జీవులు బలైతే వాటిని మనం ఉద్ధరించలేమా అని ఆ గద్దను చేతిలోకి తీసుకొని శ్రీరామ త్రయోదశాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ దానిని నిమిరితే ప్రాణం పోసుకున్న గద్ద పైకి ఎగిరిపోయింది. ఇది చారిత్రక సత్యంగా మహారాష్ట్ర వారి గ్రంథాలలో ఇప్పటికీ వారు పొందుపరుచుకొని ఉన్నారు. ఇక ఆనాటి నుండి తన సాధనను పూర్తిగా ఏకాంతంలోనే చేయటం మొదలుపెట్టిన రామదాసు దగ్గరికి ఛత్రపతి శివాజీ తండ్రి ఆయన తల్లి శివాజీ కూడా శివాజీ వారి బాల్యంలో రావటం జరిగింది. ఇక ఒక్కడు ఉన్నప్పుడు ధర్మ జాగరణ చేస్తూ జీ హుజూర్, జోహార్లు ఇత్యాది పదాలతో పరస్పరం సంభాషించుకునే సంప్రదాయం నుండి జయరామ్జీకి మాలిక్ అని మనం హిందీ సినిమాలలో కూడా వింటూ ఉంటాం. జయరామ్జీ అని సంభాషించుకునే సంప్రదాయాన్ని సమర్థ రామదాసు మొదలుపెట్టాడు. అంతేకాదు ఊరూరా రామాలయాలు, రామ భజన మందిరాలను, మహాబలి ఆంజనేయ స్వామి వారి ప్రార్థనా మందిరాలను నెలకొల్పాడు. మహానుభావులు మన నేటి కోసం వారి రేపటిని త్యాగం చేసిన త్యాగ పురుషుల కథాకథనంతో మరలా వచ్చే వారం కలుసుకునేంత వరకు ఆ మహానుభావుల దివ్య స్మరణలో గడుపుదాం. స్వస్తి. మనసులున్న వాళ్లకు మనుషులున్న వాళ్లకు మనుగడ పరిమార్గంలో మణిదీపపు స్తంభాలు మహనీయులు మన మహనీయులు. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, మధిర, ఖమ్మం జిల్లా. సిద్ధులు ప్రసిద్ధులు త్యాగధనులు జ్ఞానఘనులు వాత్సల్యపు వణులు వారే మహనీయులు మన మహనీయులు. మత్సరమే రాని వాళ్ళు, మరణం వేలేని వాళ్ళు, మమతలకు వెలలు వారే మహనీయులు మన మహనీయులు. సాటి మనిషి సౌఖ్యంకై సర్వస్వం బలి చేసిన సత్వశక్తియుతులు వారే మహనీయులు మన మహనీయులు మన మహనీయులు. శ్రీ గణేశాయ నమః, దినేశాయ నమః, వన్హయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి. నీవేం చదువుకున్నావురా అబ్బాయి? నీవు చదువుకున్న చదువు యొక్క సారాంశాన్ని నాకు తెలియజెప్పమని తన తండ్రి అడిగితే, తండ్రికి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి పారమ్యాన్ని తెలియజేస్తున్న ప్రహ్లాదుని వృత్తాంతం 13వ ఎపిసోడ్గా మన మహనీయుల కార్యక్రమం భక్తి టీవీ ప్రేక్షకులకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నది. కమలాక్షుడైన శ్రీ మహావిష్ణువును అర్చించడానికి పనికి వచ్చిన చేతులే చేతులు, శ్రీనాథుణ్ణి వర్ణించడానికి ఉపయోగపడే జిహ్వయే జిహ్వ, శ్రీ మహావిష్ణువును చూడగలిగిన కన్నులే కన్నులు,
శేషసాయి అయిన శ్రీ మహావిష్ణువుకు మొక్కే శిరస్సే శిరస్సు. శ్రీ మహావిష్ణువు యొక్క దారిలోకి మనలను తీసుకుని వెళ్ళే పాదాలే పాదాలు. పురుషోత్తముడైన ఆ మహానుభావుని మీద లగ్నం చేసిన బుద్ధి మనసే నిజమైన మనస్సు అని శ్రీహరి యొక్క సేవ చేయటంలోని ఔన్నత్యాన్ని, సేవ చేయవలసిన వైనాన్ని ప్రకటిస్తున్న ప్రహ్లాదుని గుణగణాలను సాక్షాత్తు భాగవతోత్తముడైన నారద మహర్షి పరమధార్మికుడైన ధర్మరాజుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం విశేషంగా చెప్పుకుంటున్న కారణం ఏమిటంటే, ధార్మికులలో అగ్రపీఠం వహించినవాడు, అగ్రపీఠాన్ని సంపాదించుకున్నవాడు ధర్మరాజు. భాగవతోత్తములలో అగ్రగణ్యుడు నారద మహర్షి. మన దురదృష్టవశాత్తు ధర్మరాజునంతటి వాని గురించి కూడా చాలా దురభిప్రాయాలు సమాజంలో చోటు చేసుకున్నాయి. వ్యసనపరుడై జోదమాటానికి వెళ్ళినవాడు కాదు ధర్మరాజు. ఆధునిక ప్రపంచంలో సామ్రాజ్యాల మధ్య, దేశాల అధినేతల మధ్య ఉండే గౌరవమైన సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో గతకాలంలో కూడా అంతే. రాజైన వాడు ఇతర రాజు యుద్ధానికి పిలిచినా, విందుకు పిలిచినా, ఆటపాటలకు పిలిచినా, సరదాలకు సంబరాలకు పిలిచినా రాను అని చెప్పకూడదు. అందున సాక్షాత్తు వేదవ్యాసుల వారు ధర్మరాజుకు తెలియచేశాడు. నీ సంపదను, నీ ఐశ్వర్యాన్ని చూచిన దుర్యోధనుడు మత్సరగ్రస్తుడై ఉన్నాడు, యుద్ధానికి సన్నద్ధుడై ఉన్నాడు. నీవు తిరస్కరిస్తే దీన్ని తనకు అహంకారంతో తెలియజేసిన సమాధానంగా భావించి యుద్ధాన్ని ప్రకటించడానికి సర్వసన్నద్ధుడై ఉన్నాడు. కనుక అతని ఆహ్వానాన్ని మన్నించి నీవు ఈ విందుకు, ఈ పందానికి వెళ్ళవలసినదే, వెళ్ళవచ్చు, వెళ్ళు అని సాక్షాత్తు వేదవ్యాసుల వారు తెలిపిన తరువాత తనకు సన్నిహితులు, మిత్రులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు అయిన పెద్దల అనుమతి తీసుకున్న తరువాత ధర్మరాజు ద్యూతం ఆడటానికి వెళ్ళాడు. ద్యూతం ఆడటం అంటే ఈరోజు మనం వ్యసనపూర్వకంగా ఆడుతున్న పేకాట వంటిది అని మనం భావిస్తే ధర్మరాజు పాత్రను మనం అపార్థం చేసుకుంటాం. ఈనాడు ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న క్రీడా సంబరాలకు ఒక దేశాధినేతను ఆ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న దేశాధినేతలు పిలవటం రివాజు, సంప్రదాయం, ఆనవాయితీ. దాన్ని తిరస్కరించడం వల్ల దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటున్న వైనాన్ని ఈనాడు మనం కళ్ళారా చూస్తున్నాం. కనుక వేదవ్యాసుల వారు చెప్పిన ప్రకారంగా యుద్ధానికి సన్నద్ధుడై ఉన్నాడు దుర్యోధనుడు. నీవు రాకుంటే తిరస్కరించిన నెపంతో యుద్ధాన్ని ప్రకటిస్తాడని సాక్షాత్తు వేదవ్యాసుల వారు చెప్పిన వైనాన్ని వ్యాస భారతంలో మనం చదువుకోవచ్చు. ఇదంతా ఎందుకంటే ధర్మరాజు వినటానికి పరమశ్రేష్ఠుడైన శ్రోతలలో అగ్రగణ్యుడు. నారద మహర్షి చెప్పటానికి అర్హత ఉన్న వక్తలలో పరమయోగ్యుడైన వక్త. వక్త, శ్రోత, ఇక వక్తవ్యము అంటే చెప్పబడే సారాంశము యొక్క కథాంశము సాక్షాత్తు ప్రహ్లాదుని కథాంశం. కనుక 13 వారాల పాటుగా జరుగుతున్న మన మహనీయుల కార్యక్రమాన్ని అభినందిస్తూ, విశేషించి ప్రహ్లాదుడి ఘట్టాన్ని, భారతంలోని ఘట్టాన్ని, ఖుదీరామ్ బోస్, అష్ఫాకుల్లా ఖాన్ ఇత్యాది భారతీయ ముద్దుబిడ్డల, భారతమాత ముద్దుబిడ్డల చరిత్రను గురించిన వైనాన్ని వింటున్న సోదర సోదరీమణులు తమ అభినందనలను, సూచనలను ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా తెలియజేస్తున్నారు. వారి అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రహ్లాదుని వృత్తాంతాన్ని ఇంకా కొనసాగించుకుందాం. ఇలా శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి పారమ్యాన్ని ఒకటిస్తున్న ప్రహ్లాదుడు తండ్రితో ఇంకా చెప్తూ ఉన్నాడు.
సంసారజీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారునే హరిమనీషా బడవాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబుల నగుణే పద్మాక్షునుతి రవి ప్రభలులేక సంసార జీమూత సంఘంబు విచ్చునే విష్ణుదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణుసేవామృత వృష్టిలేక సర్వంకషాహమౌ జలరాసులింకునే హరిమనీషా బడవాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబుల అణగునే పద్మాక్షునతి రవిప్రభవులు లేక నిరుపమా పునరావృత్తి నిష్కలంక ముక్తి నిధిగానవచ్చునే ముఖ్యమైన శార్ంగ కోదండ చింతనాంజనములేక తామరస గర్భునకునైన దానవేంద్ర. జీమూత సంఘాలు అంటే మేఘపు సమూహాలు. సంసారము ప్రపంచమనే ఈ మేఘపు శకలాలు, మేఘపు సమూహాలు విష్ణువు యొక్క దాస్యము అనే ప్రభంజనము వాయువు లేక చెల్లాచెదురవుతాయా? కావు. తాపత్రయాలనే అగ్నులు విష్ణు సేవామృతమనే ధారలు లేక ఉపశమిస్తాయా? ఉపశమించవు. సర్వాన్ని కబళించి వేసే పాపములను ఉపశమించుకోవటానికి హరిమనీష బడబాగ్ని ఆ పాపాలను ఇర్రింకజేయటానికి, ఆ పాపాలను ఆవిరి చేయటానికి హరిమనీష బడబాగ్ని కావాలి కదా. పద్మాక్షుడి నుతి అనే రవిప్రభలు ఉంటేనే ఘన ప్రమాదాలనే విపత్తులనే గాఢాంధకారాలు అణిగిపోతాయి కదా. నిరుపమైన పునరావృత్తిరహితమైన నిష్కళంక ముక్తిని ఇచ్చే శ్రీ మహావిష్ణువు యొక్క సేవ తప్ప జీవులకు అన్యం ఏమున్నది తండ్రి అన్నాడు. ఇలా వరుసగా శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి పారమ్యాన్ని, భక్తి వైశిష్ట్యాన్ని, విష్ణు సేవలోని మాధుర్యాన్ని కీర్తిస్తున్న కుమారుణ్ణి చూచిన హిరణ్యకశిపుడు, మీరు నా కులగురువులైన శుక్రాచార్యుని కుమారులు అనుకొని మీరు ఆకారానికే కాదు నిజంగా బ్రాహ్మణులే అని తలంచి మీకు నా పిల్లవాడిని అప్పచెప్పాను. మీరు నా శత్రువు యొక్క పక్షాన్ని వహించి నా పిల్లవాడిని నాశనం చేశారు అని గురువులను దొమ్మెత్తిపోశాడు. ఇది కూడా మరొక రాక్షస ప్రవృత్తి అని మనం గ్రహించుకోవాలి. ఈనాడు లౌకికంగా కూడా మన పిల్లవాళ్ళ అసభ్యమైన ప్రవర్తనకు, మన పిల్లవాళ్ళ లోటుపాట్లకు మనం చింతించి విచారించి వాళ్లను సరి చేయటానికి ప్రయత్నించకుండా పాఠశాలల మీదకి, కళాశాలల మీదకి దాడికి వెళ్ళే తల్లిదండ్రులకు ఇది ఒక హెచ్చరిక. అలా అని చెప్పి శిక్షణ పేరుతో శిక్షలనిచ్చే ఉదంతాలను మనం ఏమి సమర్థించాల్సిన పని లేదు. శిక్షణ కోసం మన పిల్లవాళ్ళని మనం పాఠశాలలకు, కళాశాలలకు పంపిస్తే వాళ్లకు శిక్షలు వేస్తున్న వైనాలని మనం చదువుతూ ఉన్నాం. గొడ్లను కట్టేసినట్టుగా పిల్లవాళ్ళను కట్టేసి పాఠాలు చెప్పే వైనాలను మనం వింటూ ఉన్నాం. చీకటి గదులలో పెట్టి వాళ్ళని మానసికంగా, శారీరకంగా హింసించే వైనాలను మనం వింటూ ఉన్నాం. అలాంటి ఉదంతాలను మనం సమర్థించాల్సిన పని లేదు. కానీ సమాజంలో ఈనాడు అన్నీ ఉన్నాయి కానీ సంయమనం లేదు. ఎవరికి ఏ విషయంలోనూ ఎప్పుడూ ఎక్కడ కూడా లేనిది సంయమనం ఒకటి మాత్రమే. ఆ సంయమనము శాంతరస ప్రధానమైన మహానుభావులైన భక్తుల గాథలను వినటం వల్ల, చెప్పటం వల్ల, చదువుకొనటం వల్ల, తెలుసుకొనటం వల్ల కలుగుతుందనే ఉద్దేశంతో సాత్విక భక్తులైన ఒక ప్రహ్లాదుడు, ఒక ఉద్ధవుడు ఇత్యాదుల చరిత్రలను మనం తెలుసుకోవటం,